హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఈరోజు డే 6 సంబంధించిన కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. రైట్, ఈ కాన్సెప్ట్లో కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అడుగుతాడు. ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఆ నెంబర్స్ ఏంటో తెలియదు, కానీ ఆ నెంబర్స్ ఎంతనన్నా 9, 8, 7, 6, 5, 4 అంట. రైట్, ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 20,100 greater than the other. కీ పాయింట్ వచ్చేసరికి నాన్న మనకి ఇక్కడ వన్ నెంబర్ ఈజ్ 20,100 గ్రేటర్ దాన్ ద అదర్ నెంబర్. ఇది తెలుసుకోవాలి నాన్న. అంటే ఒక నెంబర్ అనేది ఎక్స్ అయితే ఇంకొక నెంబర్ అనేది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 20,000 నాన్న. 20,000 ఏమన్నాడు, 100, కాబట్టి 100 కన్నా. క్లియర్? 20,100 ఎక్కువగా ఉండదు. ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే 20,100 ఎక్కువ అన్నాడు నాన్న. ఓకే, గ్రేటర్ దాన్ అన్నాడు. రైట్, ఈక్వల్. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది నాన్న? 9, 8, 7, 6, 5, 4 అని వస్తుంది కానీ. క్లియర్ ఏనా? 9,87,654. మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది కన్నా. 2x ఈక్వల్ టు 20,100 ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది నాన్న? మనకి అందరికీ తెలిసిందే, మైనస్ అవుతుంది. ప్లస్ ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను నాన్న. 20,100 సబ్ట్రాక్ట్ చేద్దాం. రైట్, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 4, 5, 6 లోంచి 1, 5, 7, 8 లోంచి 2, 6 అండ్ 9. రైట్, 9,6,7,5,5,4 వచ్చింది. కానీ ఈ వాల్యూ ఏంటి మనకి? 2x వాల్యూ. అంటే 2x ఈక్వల్ టు 9,6,7,5,5,4. ఓన్లీ మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కాదు కావాల్సింది, ఎక్స్ ప్లస్ 20,100 వాల్యూ కావాలి. రైట్ కన్నా. ఇప్పుడు చూద్దాం. 2x అన్నాడు కదా, ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు నాన్న? 9,6,7,5,5,4 బై 2 రాద్దాం నాన్న. బై 2 నాన్న. ఈ 2 రాస్తే అప్పుడు ఎంత వస్తుంది కన్నా? క్లియర్ గా చూడండి. ఎన్ టైమ్స్ 2, 4 జార్, నెక్స్ట్ 8 జార్, నెక్స్ట్ 7 అంటే నాన్న 3 టైమ్స్, ఇంకోటి 7, 7, 7. రైట్, x ఈక్వల్ టు 4,8,3,7,7,7 అని వచ్చింది. ఇదే ఆన్సర్ అని ఆప్షన్ ఏ మనోళ్ళు పెట్టేస్తారు. రైట్, 100% ప్రతి ఒక్క పిల్లవాడు ఇలానే చేస్తాడు. కానీ ఆన్సర్ అది అవుతుందా అంటే ఆన్సర్ అది కాదు. ఎందుకు కాదు? వాడు అడిగింది గ్రేటర్ నెంబర్. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మన పిల్లలు ఇక్కడ దాకా కనుక్కునేసరికి ఆనందం ఎక్కువైపోయి ఏం చేస్తారు? ఆన్సర్ అదే అని పెడతారు. మీ దగ్గర పిల్లలే కాదు, మా దగ్గర పిల్లలైనా అంతే, ఎవరైనా అంతే ఎగ్జామ్ హాల్. కాబట్టి అది కాదు నాన్న. గ్రేటర్ అంటే ఎక్స్ ప్లస్ 20,100 కాబట్టి మనం ఇక్కడ దీనికి 20,100ని యాడ్ చేయాలి నాన్న. రైట్, 7, 7, 8, 3, నెక్స్ట్ 10, 4 ప్లస్ 1 ఎంత నాన్న? 5. చూడండి రా, అది కూడా ఉంది. 5038 నాన్న. 3877 నాన్న. 3877. క్లియర్ కన్నా? రైట్, ఈ వర్షన్లో ఆన్సర్ అనేది వస్తుంది. గ్రేటర్ నెంబర్ అన్నాడు కాబట్టి. గ్రేటర్ నెంబర్ అంటే ఎక్స్ ప్లస్ 20,100. ఆల్రెడీ మనం ఎక్స్ని కనుక్కున్నాం. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 20,100 వాల్యూ నాన్న. రైట్, కొంచెం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. సేమ్ ఇందాక సమ్ అర్థం కాకపోతే ఈ సమ్ చూద్దాం నాన్న. ఇక్కడ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1575,470. అంటే చూడండి నాన్న, ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 10,000 లెస్ దాన్ ద అదర్ నెంబర్. అంటే ఒక నెంబర్ అనేది ఇంకొక నెంబర్ కంటే, అంటే ఒక నెంబర్ ఎంత అవుతుంది? ఎక్స్ అనుకుందాం. ప్లస్ ఇంకొక నెంబర్ ఎంత అవుతుంది అన్న? ఎక్స్ ప్లస్ ప్లస్ ఏనా? ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 10,000 లెస్ అన్నాడు. లెస్ అంటే అప్పుడు ఏమవ్వాలన్నా? మైనస్ అవ్వాలి. ఏమవ్వాలన్నా?
మైనస్ అవ్వాలి. కాబట్టి మైనస్ 10,000 అన్నాడు. 10,000 మైనస్ 10,000 ఈక్వల్ టు వాల్యూ. అంటే ఒక నెంబర్ ఎక్స్ అయితే ఇంకో నెంబర్ ఎంత అవుతుందన్నా ఎక్స్ మైనస్ 10,000 అవుతుంది. మరి ఎక్స్ మైనస్ 10,000 ఈ రెండింటిని యాడ్ చేస్తే 157547 అవుతుంది. రైట్? ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ నాన్న 10,000 ఈక్వల్ మైనస్ 10,000 ఈక్వల్ అవతలకి వెళ్తే ప్లస్ 10,000 అవుతుంది. 157547 రైట్? 10,000 కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ గా 10,000 అనేసి వేస్తున్నాం నాన్న. మరి యాడ్ చేస్తున్నాం కదా, డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను నాన్న. ఓకే, 0745851 క్లియర్ నాన్న. ఇదే వాల్యూ 2x వాల్యూ. మరి నాకేం కావాలి? ఫస్ట్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 158547/2 ఎందుకని ఇంటూలో ఉన్న 2 ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది. రైట్? ఇప్పుడు ఈ 2 నాన్న 15లో ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 18 ఉంటుంది. 79 అనేది ఆప్షన్ లో ఒకే చోటు ఉంది నాన్న. 792735 ఆన్సర్ కూడా 792735. ఎక్స్ ఈక్వల్ 792735. ఎందుకు సార్ అలా గ్రేటర్ నెంబర్ అడిగారు? లేదు నాన్న, వాట్ ఈస్ ద స్మాలర్ నెంబర్ అడిగాడు. ఇప్పుడు మరి స్మాలర్ నెంబర్ అడిగితే మనం చేయాల్సింది, కానీ వాడు గ్రేటర్ నెంబర్ ఇందాకలానే గ్రేటర్ నెంబర్ అడిగితే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ గ్రేటర్ నెంబర్ అడగల, అంటే ఇది కూడా కాదు. మరి ఏమడిగాడు? స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ అంటే ఏంటి? స్మాలర్ నెంబర్ అంటే ఇప్పుడు మైనస్ వచ్చింది కాబట్టి ఇది స్మాల్ అవుతుంది. అంటే ఇది ఒకవేళ 20 అయింది, 20 మైనస్ 10 అంటే ఇది 10 అవుతుంది కదా, ఇదే కదా స్మాలర్ నెంబర్ అయ్యేది. కాబట్టి మనం 10,000ని లెస్ చేయాలి. 10,000ని లెస్ చేద్దాం. మరి 10,000 లెస్ చేస్తే 5 3 7 2 9లోంచి 1 తీసేస్తే నాన్న 8 నాన్న 782735. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క పిల్లవాడికి పేషెన్స్ ఉండాలి, అంటే ఓపిక. దీన్ని చూసి ఆ ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, లేకపోతే ఆ క్యాన్సిలేషన్ కానీ చేసే ప్రాసెస్ పిల్లోడికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మేము చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుంది. అప్పటిదాకా మేము చెప్పే సబ్జెక్ట్ అర్థం కాదు. రైట్? కాబట్టి కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పిల్లలతో మీరు చేపిస్తే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? మళ్ళీ వేరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.